హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకి ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 డేస్ చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళి. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం, లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభ దానం అంటారు. అంటే తినడానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలవదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించి ఇవ్వాలని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, విష్ణుమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూలుకున్నట్టు మన సస్టైన్, మనం బతుకుండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతుంది. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దాం. సురేష్ బాబు గారు, మీ ఫేవరెట్ రాశికి వచ్చేసారు. మరి కాదు, మా రాసే ఫేవరెట్ చెప్పడం అన్నట్టు అనుభవించుకుని పోతే మంచిగా నచ్చాడు, వదిలిపెట్టేది ఏముండదు కదా. సో మరి మకర రాశి వారికి ఎలా ఉంటుంది? ఇది మకర రాశి వాళ్ళకి మనం పర్టికులర్గా ఏం చెప్పనవసరం లేదండి. వీళ్ళకి బాగున్న రాశులు ఇది ఒకటి. అందులో జూన్ నుంచి ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఒక బెస్ట్ టైంలో మకర రాశి వాళ్ళు ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీని గురించి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఈ టైంలో సహజంగా బాగుండాలి. ఇన్ కేసు బాగా లేకపోతే ఇండివిజువల్గా జాతకం చూపించుకుంటే బాగుంటుందని నేను చెప్పడంతో మకర రాశి వాళ్ళు చాలా మంది, నాది కూడా మకర రాశి అని చెప్పేసి ఇంకా ఎక్కువ అపాయింట్మెంట్లు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. సో వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ మనం చెప్పిన రిజల్ట్ రావట్లేదు. ఇన్ డెప్త్ జాతకాల్లో సంథింగ్ ఇస్ దేర్. ఖచ్చితంగా వాళ్ళకి ఏమవుతుందంటే, మనం ఇండివిజువల్ జాతకం చూపించుకున్నప్పుడు దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఇన్ కేసు ఈ దశలు అంతర్దశలు మనిషికి బ్యాక్ బోన్ నిలబెడుతూ ఉంటాయి అనమాట. ఇవి గోచార రిపోర్ట్, ఏలినాటి శని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ అది ఒకవేళ వాళ్ళకి జనరల్గా ఎక్కువ మందికి గురు మహాదశ లేదా శని మహాదశలు నడుస్తూ ఉంటాయి. జనరల్గా వాళ్ళు ఇండివిజువల్ జన్మ జాతకంలో గురువు కానీ శని కానీ మంచి ప్లేస్లో ఉంటే మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. అవి సరిగా లేకపోతే వాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతారు. రెండోది 35 to 45 ఏజ్ ఉండి సరైన గ్రోత్ లేకపోతే ఇక్కడ వాళ్ళకి శాపాలు యాక్టివేట్ అయిపోతాయి. వెరీ వెరీ సింపుల్ లాజిక్. శాపాలు అంటే ఏంటి? వీళ్ళ పూర్వజన్మలు, వీళ్ళ ఫాదర్స్ ఎవరో ఏయో శాపాలు చేస్తుంటారు. చాలా మంది నేను మకర రాశి అనుకుని చెప్పేసి నా దగ్గరకు వచ్చిన జాతకాలు చూస్తే చాలా మందికి ఎక్కువ కాలసర్ప దోషం ఉందండి.
చాలా మంది పూజలు కూడా చేయించేసాను. రెండోది గురువులో రాహు దశ ఉన్నవాళ్ళు చాలా మంది వచ్చారు నా దగ్గరికి. గురు మహాదశ నడుస్తుంది, వాళ్ళకి సహజంగా గురుదశ బాగుంటే చాలా బాగుంటుంది. లేడీస్ గురుదశ చాలా బాగుంటుంది. ఓకే. దానికి గురువు కూడాను ఒక వరం ఇస్తారు వాళ్ళకి. లేడీస్ కి గురుదశలో అంత ఎక్కువ ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు కూడా గురువులో రాహు అంతర్దశ వచ్చినప్పుడు ఇది మంచి టైం కాదు. ఎన్ఆర్ఐలు చాలా మంది వచ్చి చూపించుకున్నారండి నా దగ్గర. తర్వాత శని దశ స్టార్ట్ అయ్యి ఉంటుంది బిగినింగ్ లో, అప్పుడే కొంతమందికి. ఎక్కువగా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి చూపించుకున్నారు జాతకాలు. శని మహాదశ యొక్క వాళ్ళకు చాలా మంది కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు. ఏమంటే ఏలినాటి శని అన్నారు, శని మహాదశ అంటే రెండు ఒకటి అనుకుంటున్నారు చాలా మంది. కాదు, ఏలినాటి శని వేరు, శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ శని కనుక సరిగా లేకపోతే ఏలినాటి శని అయిపోయినా కానీ ప్రాబ్లం ఉంటుంది. ఇవి నేను లాస్ట్ 5 months 6 months ఇలా నాది మకర రాశి అని చెప్పడం వల్ల వాళ్ళు నా మీద ట్రస్ట్తోనైతేనేమి ఏదైతేనేమి చూసుకుంటాను ఎక్కువ మంది రావటం వల్ల నేను ఐడెంటిఫై చేసిన మేజర్ జాతకాల్లో ఇది ఉంది. కాల సర్పదోషం ఉండటము, లేదా గురువులో రాహు అంతర్దశ నడవటము, లేదా శని దశ అప్పుడే స్టార్ట్ అయ్యి ఉండటము. ఈ 3 ఎక్కువగా ఉన్నాయి అనమాట. వీటి రిలేటెడ్ శాపాలు గ్రహ దోషాలు ఉండటం. ఇంకొక ముఖ్యమైన విషయం నేను గమనించింది ఏంటంటే వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటారు. ఏలినాటి శనికి శని మహాదశకి కన్ఫ్యూజన్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. దేనికి పరిహారాలు చేసుకోవటం, ఎందుకంటే ఏలినాటి శని అయిపోయింది కదా ఇంకా మళ్ళీ శనికి ఎందుకు పరిహారాలు అన్న థాట్తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి నాకు మేజర్గా వచ్చిన నా క్లయింట్స్ యొక్క జాతకాలు చూస్తే నాకు అబ్జర్వేషన్. ఇన్ కేసు ఎవరైనా మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం జ్యోతిష జ్ఞానం ఉండి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకునే పారామీటర్స్లో ఉంటే ఒకసారి ఇమీడియట్గా ఇంకోసారి జాతకం చూపించుకొని చక్కటి పరిహారాలు రెమెడీస్ చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకు వెళ్ళిపోయే అవకాశం మకర రాశి వాళ్ళకి ఉంది. నో డౌట్ ఆన్ దట్ అండి. ఈ మంత్ మన సహజంగా ఇలా బాగుంది కాబట్టి అన్ని గ్రహాలు పెద్ద గ్రహాలు, ఈ గ్రహాలు కూడాను 4 గ్రహాలు మారటంతో అందులోనూ 3 గ్రహాలు సూపర్గా సపోర్ట్ చేస్తున్నాయి. సూర్యుడు కూడాను మిక్స్డ్గా 50-50గా ఇస్తున్నారు. అంటే దాదాపు 75 to 80% మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో బాగుండి తీరాలి. జూన్ తర్వాత వీళ్ళని పట్టుకోవటం కష్టం. అపాయింట్మెంట్లు వాళ్ళు వీళ్ళు మరి దొరుకుతారో లేదో చూడాలి మకర రాశి వాళ్ళు. అబ్బా, మాకైతే టైం ఇచ్చేయండి ముందే. ఇది మనం చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఈ మకర రాశిలో ఉంటారు. ఇందులో మకర రాశిని మర్చిపోతానని ప్రతిసారి చెప్పాలనుకుంటున్నాను. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ఎలాంటి ఏ దశ చిన్న పిల్లగాని పెద్దవాళ్ళైనా కానీ వీళ్ళు నటరాజస్వామిని చిదంబరం విజిట్ చేయాలని చెప్పేసి చెప్తారండి. మనకి ధనిష్ట నక్షత్రంలో ధనిష్ట నక్షత్రానికి సింబలు మృదంగం, డమరు డమరు మోగుతుంటుంది కదండి. నృత్యం లయ, ఈ లయని రిప్రజెంటేషన్ చేసేది నటరాజస్వామి. అది చిదంబరంలో ఉంది, తమిళనాడు. నాకు వేరే వాళ్ళు చెప్పారు మా గురువులు, నేను విజిట్ చేసుకున్న తర్వాత నాకు చాలా బాగుంది. అందుకని నేను ప్రతిసారి చెప్దాం అనుకుంటాను కదా, ఆ ఫ్లోలో గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఎందుకో గుర్తు వచ్చేసింది. మకర రాశి వాళ్ళు కానీ లేదంటే కుంభరాశి వాళ్ళు కానీ, ఎందుకంటే 2 పాదాలు ఇందులో ఈ రాశిలో అంటే 2 పాదాలు ఆ రాశిలో ఉంటాయి. ఎవరైనా కనుక ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఉంటే లేదంటే మీ బంధువులు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయమండి. ఖచ్చితంగా అందులో ఒక సీక్రెట్ అంటే నటరాజస్వామి చిదంబరానికి విజిట్ చేస్తే వాళ్ళు చేసే ప్రతి స్టెప్ చాలా లయబద్ధంగా ఉండటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే లయబద్ధంగా మనం కనుక డ్రమ్స్ ప్లే చేసామా ప్రపంచం అంతా ట్యూన్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే లయ తప్పేసి కయోటిక్గా ఉంటారో వీళ్ళకి దే విల్ నాట్ మూవ్ విత్ ద ఫ్లో ఉండదండి. చాలా మందికి సీక్రెట్ ఇది విజిట్ చేయాలని చెప్పేసి అందరు నేను కోరుకుంటానండి. ఎవరైనా చేస్తే చక్కగా కామెంట్ పెట్టండి, మనం కూడా చూస్తామంటే అందులో. ఎలాంటి రెస్పాన్స్ మీకు వచ్చిందో చాలా మందికి మీ కమెంట్ ఉపయోగపడుతుంది. సో ధనిష్ట నక్షత్రం వాళ్ళు పేరు పరంగా చూసుకుంటే జాజీ, జేజో, గాగి, గీతా, గాయత్రి, చాలా మంది గోపాల్, చాలా పేర్లు అంతా మకర రాశిలో ఉంటారు. 4 గ్రహాలు మనం మారుతూ ఉండటంతో ఫస్ట్ సూర్యుడు 4వ స్థానంలో ఉండటంతో లక్ష్మి అంటారు. అంటే కొత్త ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తాయి అని చెప్పుకోవచ్చు. రెండోది 4వ స్థానంలో ఉండి సూర్యుడు 10th హౌస్ చూడటంతో ప్రమోషన్స్ రావటం, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అని చెప్తారు. తర్వాత 3వ స్థానంలో 5వ స్థానంలో శుక్రుడు ఉంటే మహాభాగ్య యోగం, పుత్రలబ్ధి అని చెప్తారు. శని వీళ్ళకి బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా చక్కగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. 3వ స్థానంలో బుధుడు ఉండటంతో శత్రువులు వీళ్ళని కింద తొక్కేయాలని ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు మకర రాశి వాళ్ళకి శని ఫేవరబుల్గా ఉండటంతో శత్రువులు వీళ్ళని ట్రై చేస్తారు కానీ వీళ్ళని పెద్ద ఇబ్బంది పెట్టే అంత పొజిషన్లకు అయితే ఏమీ రారు. ఇంకొకటి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి 15th తర్వాత సూర్యుడు అనుకూలంగా, కుజుడు కూడా రైట్ అనుకూలంగా ఉండటంతో భూములు కొనుక్కోవాలనుకున్నా, రియల్ ఎస్టేట్లో ఏమైనా చేసుకోవాలనుకున్నా, అన్నాదమ్ములతో కలిసి ఏదైనా జాయింట్ వ్యాపారాలు చేయాలనుకున్నా కానివ్వండి, విలువైన ఆభరణాలు కొనుక్కోవడానికి బెస్ట్ టైం వీళ్ళకి టైం ఏప్రిల్ మంత్లో. మళ్ళీ ఇలాంటి టైం వీళ్ళకి వస్తున్నారో కొంచెం గమనించుకోవాల్సింది. తర్వాత వీళ్ళకి సూర్యుడు మనం చెప్పుకున్నట్టు 4వ ప్లేస్లో ఉండటంతో ఏమవుతుంది,
ప్రమోషన్స్, జాబ్లో చక్కగా ఉండటము, విఘ్నాలు ఏమన్నా ఉంటే కనుక తొలగించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఆటంకాలు వస్తాయి. జాగ్రత్తగా చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. కుజుడు వీళ్ళకి చక్కగా మంచి పొజిషన్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఏమవుతుంది 6వ ఇంట్లో 3వ ఇంట్లో వీళ్ళకి కుజుడు ఎంటర్ అవుతుంటూ వీళ్ళకి విత్త లాభం, వస్త్ర లాభం, ధన లాభం వీటన్నిటికంటే కూడా ఇష్ట కార్య సిద్ధి అనుకున్న పనులన్నీ వచ్చేస్తూ ఉంటే ఒక బెస్ట్ టైంలో ఉన్నారు. ప్రాఫిట్స్ అన్ని ప్రోగ్రెసివ్గా ఉంటుంది. తర్వాత చూడండి టైం అంటే అదే బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి, బాగున్నప్పుడు ఏ గ్రహం బాగుండదు. మరి ఇలా స్టార్ బాగుంది కాబట్టి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు 5వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. లక్ వీళ్ళ అమ్మటి వస్తూ ఉంటుంది. దాసీ భృత్య జనలాభ. అప్పటిదాకా వీళ్ళకి మాట వీళ్ళ ఉన్న బాసులు కానీ ఎక్కడ ఉంటే వీళ్ళ కింద ఉన్న స్టాఫ్ సరిగా మాట వినకపోతే ఈ టైంలో వీళ్ళ మాటలు ఎక్కువ ఉంటూ ఉంటారు. టీమ్ లీడర్స్ వాళ్ళు నాకు ఎన్ఆర్ఎల్ కాల్ చేస్తూ ఉంటారు. ధనధాన్య అభిష్టార్థ సిద్ధి, మంచి చుక్క భోజనం చేస్తూ ఉంటారు. గెయిన్ ఫ్రమ్ ది ఆపోజిట్ సెక్స్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. లేడీస్ ఇంట్లో ఎవరైనా ఉంటే మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేసు లేడీస్ ఉంటే జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఒక మంచి ఫ్లోలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో నక్షత్రాల ప్రకారం ఇందులో ఉత్తరాషాఢ జయప్రదంగా ఉంటారు. ధనలాభం ఉంటుంది. అంటే వీళ్ళకి కలహము, భయము, అన్నదమ్ములతో భేదాభిప్రాయాలు రావచ్చు. స్త్రీల ద్వారా లేదా జెంట్స్ ద్వారా వీళ్ళకి భయం కలిగే పరిస్థితుల అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, చక్కగా ఉంటుంది. వీళ్ళు కూడాను స్త్రీల ద్వారా లేదంటే జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అనవసరమైన భయం కలిగే పరిస్థితులు వస్తుంటుంది. గమనించుకోవాల్సింది భయపడే సిచ్యువేషనే కాబట్టి రియల్ కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండటం ఎంతైనా అవసరం. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఏంటో ఈ నక్షత్రం వాళ్ళు ఈరోజు ఎక్కువగా లాగేసుకుంటున్నారు బిగినింగ్ నుంచి. వీళ్ళకి అంతా బాగుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. సో ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే అన్నదమ్ముల మధ్య మిస్అండర్స్టాండింగ్లు వచ్చే ఒకటే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రెమెడీస్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది. శ్రవణం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు ఎక్కువగా ఇవ్వటము, తక్కువగా ఇవ్వటమా ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఎక్కువగా ఇవ్వటమో, తక్కువగా ఇవ్వటమో అలాంటి జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. రైట్. మరి ఇన్ పర్టికులర్గా ఏమైనా రెమెడీస్ వచ్చేస్తారండి వీళ్ళకి? రెమెడీస్ వీళ్ళకి సూర్యుడికి సంబంధించి రెమెడీస్ ఎక్కువగా చేస్తే బాగుంటుందండి. సూర్యనారాయణ అష్టకం కానీ సూర్యనారాయణకి సంబంధించి లేదంటే గురువుల్ని బాగా ఏమంటారు ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళ దగ్గర అడ్వైజర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేకాకుండా వీళ్ళకి నక్షత్ర ప్రకారం బుధుడికి సంబంధించి పెసల దానం చేయటము, విష్ణు సహస్రనామం చదవటము, లేదా ఒక బెస్ట్ రెమెడీ అంటే శనివారం రావి చుట్టూ కనుక 7 ప్రదక్షిణాలు చేయగలిగితే వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ. ఈ మకర రాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళు మనం చెప్పుకున్నా కదండి అంతా బాగుంది. వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి లేదు. అన్నాదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి బ్రదర్స్ కానీ ఎవరిని ఉంటే పెద్ద చిన్న వాళ్ళైతే ఇన్ కేసు వీళ్ళకంటే చిన్న వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వీట్లు ఇచ్చేసి కాసేపు కూర్చొని మాట్లాడి ఇఫ్ దే ఆర్ ఇన్ ద సపరేట్ అంటే దూరంగా ఉంటే ఏమైనా మనస్పర్ధలు ఉంటాయి. ఇన్ కేస్ సేమ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటు సిబ్లింగ్స్ కొట్టుకునే పెళ్లి కాకముందు ఫైటింగ్లు జరుగుతుంటాయి కదా, కొంచెం ఫైటింగ్ లావన్నీ ఆపేస్తే బాగుంటుంది కొంత టైం. సో కీర్తి గారు మనకి నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఆ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి, లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యాయని నేను గమనించుకోవాలి. అందుకని ఎవరికైనా కనుక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే పండితులు మీరు చేయించుకోవచ్చు, మా ద్వారా చేస్తే డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం, సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు
మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లలకి అకాడమిక్స్ లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి, వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పాలి ఇది కూడా, లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము హోమము హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయిన ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. రైట్, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.